అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే మండే కాబట్టి కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దామండి. మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఇది మీరు మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ పర్సన్ అయినా, సో నో కాంటాక్ట్, సపరేషన్, ఎవరైనా కావచ్చు. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? మేల్ ఆర్ ఫీమేల్, మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఓకేనా అండి? ఎందుకంటే చూసే అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ అయితే తీసుకుంటుంది. ఓకేనా? నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి అండ్ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి అండ్ హైప్ కూడా ఇవ్వడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. అండ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది, ఎంత పర్సెంటేజ్ అయింది అనేది కూడా షేర్ చేసుకోండి ప్లీజ్. యూనివర్స్, ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి, వాళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. అండ్ వీళ్ళ గురించి ఏమున్నాయి, వీళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి ప్లీజ్. యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో, ఎవరి కోసమైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ గురించి చూపించండి ప్లీజ్. యూనివర్స్, ప్లీజ్ టు మేక్ మాస్టర్, ప్లీజ్ ప్రిటెండ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Death clarification. Two of Wands, Ten of Swords, Justice, Ten of Pentacles, the Hanged Man, Hanged Man clarification, the Hierophant, the Empress, Wheel of Fortune, Wheel of Fortune clarification, King of Swords, King of Pentacles, Four of Pentacles, King of Cups. Bottom of the deck, Page of Pentacles, Temperance, Three of Swords, Nine of Cups. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, మీతో లైఫ్ లాంగ్ తోడు కావాలన్నారు, మీరు లేనిది నేను ఉండలేను అన్నారు. రిలేషన్షిప్ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఇక్కడ మీతోటి జీవితం కావాలి అన్నారు. కానీ అలాంటి వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది.
కానీ ఈ వ్యక్తి ఏదైతే ఇక్కడ తన లైఫ్లో 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇటు మీరు, ఇక అదర్ పర్సన్, థర్డ్ పార్టీ. సో ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ వ్యక్తి నా వల్ల కాదు, నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని కానీ ఇక్కడ మీరు మాట్లాడుతుంటే ఇక్కడ మీరే కావాలని చెప్పడం, లేదు అనంటే ఫ్యామిలీకి అయినా లేకపోతే థర్డ్ పార్టీకి అయినా కానీ అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడడం ఏదైనా జరుగుతూ ఉంది. కానీ ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ నా వల్ల కాదు అని ఎండ్ చేసుకున్నారు. ఎందుకనంటే వీళ్ళ లైఫ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇటు మీరు, అటు థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీకి ఏం చెప్పుకోలేక వాళ్ళకి భయపడుతూ కానీ ఇక్కడ మీకు ఏం చెప్పుకోలేక అటు వాళ్ళకి ఏం చెప్పుకోలేక ఇక్కడ మీతోటి లైఫ్ లాంగ్ అనుకున్న వ్యక్తి ఏదైతే ఉన్నారో వాళ్ళు నా వల్ల కాదు, ఇంకా ఈ రిలేషన్షిప్ నేను ఎండ్ చేయాలి అనేదైతే అనుకున్నారన్నమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా కొంతమందికి ఇలానే జరుగుతూ ఉంది. థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం కానీ, వీళ్ళు కామ్గా ఉండడం కానీ, మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, లేకపోతే సపరేషన్లో పెట్టడం కానీ ఏదైనా ఉండొచ్చు. మీ పర్సన్ నో కాంటాక్ట్లో ఉండడం కానీ అయితే కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. సో ఈ వ్యక్తి ఎలా అనేది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకని ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఏడిపిస్తున్నారు కూడా. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడము, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అండ్ నేనేదో మోసపోతున్నాను అన్న ఫీలింగ్ మీ మీద ఏదైనా కూడా అనుమానాలు పెట్టుకున్నట్లయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి. అంటే ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో తనకు తగ్గట్టుగా పరిస్థితులు లేవని కానీ, లేకపోతే ఇక్కడ మీరేదో తనను మోసం చేస్తున్నారని కానీ, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే ఏదైనా ఈ వ్యక్తికి అనుమానాలు అనేదైతే ఉంది. ఈ విషయంలో చాలా పెయిన్ అయితే అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మరికొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది, మరికొంతమంది వర్షన్లో ఎలా ఉంది అని అంటే ఈ వ్యక్తి ఏదైతే మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి వెళ్ళిపోయారో ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉన్నారన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళాక తన సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. చాలా మోసపోయాను, నిన్ను కాదనుకొని నేను మోసపోయాను అన్న ఆలోచనతోటి ఒక గిల్టీగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం, అంటే ఈ వ్యక్తి వర్క్ వల్ల కానీ లేకపోతే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేయలేకపోవడం, అది ఫ్యామిలీ అయినా లేకపోతే ఇక ఏదైనా కావచ్చు. లేదు అంటే తన వర్క్ వల్ల కూడా ఇక్కడ మీకు వర్క్ తోటి ఇక్కడ ఎక్కువ ప్రెషర్ అవ్వడం వల్ల కూడా ఈ వ్యక్తి మీ దగ్గర బ్యాలెన్స్ చేయలేకపోవడం. అది ఎవరైనా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళ మెంటాలిటీ ఏంటి అని అంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ మీద ప్రతాపం చూపించడం. ఇది ఎలా అంటే ఆ కోపము, ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో మీ మధ్య అందరి మీద కూడా కోపం ప్రదర్శించడం, బ్యాలెన్స్ చేయలేక అయితే కనిపిస్తుంది. అయితే ఈ వ్యక్తి ఏంటి అని అంటే తానేదో స్థిరత్వం అయితే కోరుకుంటున్నారన్నమాట. తానేదో స్థిరత్వం కావాలి, హ్యాపీగా ఉండాలి, నియర్ అండ్ ఫియర్ హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కూడా కొంతమంది ఫ్యామిలీ అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ తన ఫ్యామిలీ మీకు న్యాయం చేయలేకపోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, వాళ్ళ వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ జరుగుతుంది. అంటే మీ మీద చెప్పుడు మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఈ వ్యక్తి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా తీసుకుంటూ కూడా ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యామిలీ కోసం. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే బ్యాలెన్సింగ్ చేయాలని కోరుకుంటున్నారు, కానీ పరిస్థితులు చేదాటిపోతున్నాయి అన్న ఆలోచనతోటి ఉన్నారు. అండ్ ఒక స్ట్రక్ పొజిషన్లో ఉన్నారన్నమాట. వేరే కోణం నుండి ఆలోచించాలి అన్న భావనతోటి వీళ్ళు ఉన్నారు. కానీ మీకు
వీళ్ళు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళు కామ్గా ఉన్నారు అనేది అయితే మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే తాను అనుకుంటున్నది గాలిలోనే ఈ వ్యక్తి మేడలు కడుతూ ఉండడం. అంటే ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే తాను స్ట్రక్ పొజిషన్లో ఉండడం, ఏదో ఒకటి కథలు చెప్పడం కావచ్చు, కానీ ఒక పని అనేది ముందుకు జరగకపోవడం. ఎందుకు అంటే అది పెద్దల మీద వేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు సరిగ్గా లేవని కానీ ఏదైనా చెప్తూ ఉండొచ్చు. గాల్లోనే మేడలు కడుతున్నారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని కొద్ది రోజులు ఆగమని కానీ ఏదైనా మిమ్మల్ని సర్ది చెప్తూ ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే పరిస్థితులు నాకు తగ్గట్టుగా లేవు, అందరినీ ఒప్పించాలి అని కానీ, పెద్దల అంగీకారం తీసుకోవాలి అని కానీ అలా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఈ వ్యక్తి విలువలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టకూడదు అండ్ థర్డ్ పార్టీని బాధ పెట్టొద్దు అన్నట్లుగా ఈ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన ఉందన్నమాట. మీకు మీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక భార్య లాంటి స్థానం, ఒక భర్త లాంటి స్థానం ఇవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. అండ్ ఈ వ్యక్తి ఏంటి అని అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ అయ్యుండొచ్చు, సపరేషన్లో ఉన్నారు. ఈ వ్యక్తి తనకు తగ్గట్టుగా పరిస్థితులు లేవనుకోవడము, తన మనసులో ఏమున్నది బయట పెట్టకపోవడము, తానేదో బాధపడుతున్నారు కానీ పైకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అనమాట. తానేదో ఇబ్బందులు పడుతున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బందీ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఎవరో ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక పెయిన్ అయితే పడుతున్నారన్నమాట. కానీ అది బయటికి చెప్పట్లేదు, కానీ మీ సైడ్ ఒక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్గా వాళ్ళని నిలదీయడం కానీ ఏదైనా జరిగిండొచ్చు. అంటే వాళ్ళ తప్పులు బయట పెట్టిండొచ్చు. అంటే ఎవరైతే థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ మీ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఏదైతే చేశారో, సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ మీరు మొండిగా ఉన్నారు, తననేదో మీరు నిలదీస్తున్నారని కానీ తనని మీరు అంటే తను తప్పు చేస్తున్న అన్నీ కూడా మీరు ఇక్కడ జడ్జి చేయడం, ప్రశ్నించడం, తన తప్పులు ప్రశ్నించడం వల్ల కూడా ఈ వ్యక్తి అది మనసులో పెట్టుకొని ఒక బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే సో మీ పట్ల మిమ్మల్ని దూరం చేశారు, మీ మీద కోపం ప్రదర్శించడం ఎక్కువ, సైలెంట్గా ఉండడం, ఒక ప్రేమను చూపించలేకపోవడం, ఒక ఇగ్నోర్ చేయడం, మీకంటూ ఒక వాల్యూ లేకుండా ఉండడం, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీకు వాల్యూ లేకుండా చేశారన్నమాట. ఈ విషయంలో మీరు అన్ని విధాలుగా కూడా ఇక్కడ చాకచక్యంగా వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చింది. అండ్ వాళ్ళ మాటలోను వాళ్ళ వేషధారణ అంటే వాళ్ళు ఉంటున్న డైలీ ఒక మార్పు అనేది వచ్చిందన్నమాట వాళ్ళల్లోనే. సో ఇలా మీరు కనిపెట్టడం, ఈ వ్యక్తి ఏదో చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు అర్థమైంది. సో మీరు వాళ్ళని ఎంక్వైరీ చేయడం కానీ, మీరు మీ వ్యక్తి గురించి తెలుసుకోవడం కానీ, ఈ వ్యక్తి మనల్ని ఎందుకు దూరం పెడుతున్నారు, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది అన్న భావనతోటి ఇక్కడ మీరు కనుక్కున్నారు. ఎందుకు అని అంటే మీరు అంత పెయిన్ పడ్డారన్నమాట మీ వ్యక్తి గురించి. సో అది తెలుసుకోవడం వల్ల మీరు కంట్రోల్ చేయడం కానీ ఏదైనా చేసిండొచ్చు. సో ఇప్పుడు మీ వ్యక్తి తన మనసులో ఇప్పుడు ఏంటి అంటే అందుకే కోపం పెట్టుకో ఉన్నారన్నమాట. అలా కోపంతో ఇక్కడ తాను చాలా బాధపడుతున్నారన్నమాట. థర్డ్ పార్టీని మిస్ అవుతున్నానన్న బాధ చాలా ఉంది. కొంతమంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, సో ఏదైనా కావచ్చు. ఆ విధంగా కూడా ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోవడం, తన స్వార్థంగా ఉండడం, ఇక్కడ మీరు
వాళ్ళకి అన్ని విధాలుగా మీరు కేర్ తీసుకొని ఉండొచ్చు, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చిండొచ్చు. అనుకున్నప్పుడు ఈ వ్యక్తి మీతో మాట్లాడడం కానీ, మిగిలిన టైంలో తన పని తను చూసుకోవడం కానీ, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, నేనేదో సాధించుకోవాలి, నేనేదో సక్సెస్ సాధించాలి అనేదైతే మీ పర్సన్లో ఉందన్నమాట. ఇలా కూడా ఏదైనా మనీ విషయంలో మీ సహాయం కూడా పొందిండొచ్చు. సో అలా కూడా ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వలేకపోయారు అనేది అయితే కనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ వ్యక్తి మీకు టైం ఇవ్వకపోయినా కానీ ఈ వ్యక్తి లోపల తనకుంది, మీ పట్ల మీరు తనకే సొంతమన్నంత ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఈ వ్యక్తి అది ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు అన్నమాట. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమను పంచుకోవడం అయితే తెలియదు. లోపల చాలా భావోద్వేగం అయితే అవుతున్నారన్నమాట. చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా కావచ్చు, లేకపోతే తనకున్న 2 ఆప్షన్స్లో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే కూడా ఈ వ్యక్తి మీ ముందుకు రాలేకపోవడం, లేదు అంటే ఇక్కడ దగ్గరగా ఉన్నా కానీ సరిగ్గా మీ పట్ల ప్రేమ చూపించలేకపోవడం అయితే కనిపిస్తుంది. కానీ లోపల ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ మీ ముందుకు రావాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది ఆలోచన. వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో కొంతమంది సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకి కానీ, లేదు మదర్ ఫిగర్ లాంటి వాళ్ళకైనా కానీ ఈ వ్యక్తి భయపడి, మీరు లవర్స్ అయితే కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఒక బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు, ఒక టైం అయితే తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీరంటే ఇష్టం. అండ్ మీ కేరింగ్ అయితే వాళ్ళకు నచ్చుతుంది. మీరు ఒక కేరింగ్ పర్సన్ అనేది అయితే వాళ్ళకు ఉంది, లోపల అయితే ఉంది. కానీ దాన్ని బయటకి పెట్టలేరు, బయటికి చెప్పుకోలేరు. ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి అది చెప్పుకోలేరు. ఎందుకు? ఇగో ఉంది లోపల, దాన్ని బయట పెట్టలేరు, వాళ్ళనై వాళ్ళు తగ్గించుకోలేరు అన్నమాట. అండ్ మీ సైడ్ రీయూనియన్ చేస్తారా అనేదైతే చూద్దాం. మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్? మీ వ్యక్తి మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా చూపించండి. చూసే మా వ్యూవర్స్కి అండ్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ అవుతుందా? వీళ్ళ పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? మా వ్యూవర్స్కి అండ్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి రీయూనియన్ అవుతుందా చూపించండి. The world. Ace of Swords. Two of Swords. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా అంటే ఇప్పట్లో అయితే కష్టం అనిపిస్తుంది. ద హ్యాంగెడ్ మ్యాన్. ఎందుకు అని అంటే తన చుట్టూ థర్డ్ పార్టీ వల్లైనా లేదంటే ఇక్కడ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అయినా ఈ వ్యక్తి ధైర్యం చేయలేకపోవడం, ఒక స్ట్రక్లో ఉండడం, పరిస్థితి వేరే కోణం నుండి ఆలోచించాలి అనేది అయితే ఈ వ్యక్తిలో ఉంది. కానీ ఏదైతే ఇక్కడ మీ పట్ల ఒక తప్పు చేశారో ఆ తప్పుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. చాలా లోన్లీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఇక్కడ మీతో మాట్లాడకుండా ఒక బౌండరీ అయితే వేసుకొని ఉండొచ్చు. కానీ మీరే తన ప్రపంచం అని అయితే అనుకుంటున్నారు. వాళ్ళకి మీ విషయంలో ఏదో ఒక క్లారిటీ అనేది అయితే తెచ్చుకుంటున్నారన్నమాట. మెల్లమెల్లగా మీ గురించి ఏదైనా నిజాలు తెలియడం, మీరు
ఎలాంటి వ్యక్తి అనేది వీళ్ళకి నిజాలు తెలియడం, అంటే ఏదైతే ఇప్పుడు మీ మీద కోపం ప్రదర్శిస్తున్నారో సో ఈ వ్యక్తి పోను పోను మీ గురించి వాళ్ళకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి ఈ వ్యక్తి బాధపడడం, మిమ్మల్ని స్ట్రక్లో పెట్టాను అన్న ఫీలింగ్ ఈ వ్యక్తిలో ఉండడం, తన లైఫ్లో ఇటు అటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి, ఒక స్ట్రక్లో ఉన్నారు కాబట్టి ఇలా స్ట్రక్లో పెట్టాను అని బాధపడడం, డివైన్కి అప్పచెప్పేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ ఇప్పట్లో అయితే కొంచెం టైం అయితే చూపిస్తుంది. ఇప్పుడు వచ్చిన కార్డ్స్ని బట్టి టైం చూపిస్తుంది. టైం అడుగుతాను ప్లీజ్ యూనివర్స్. ఎంత టైం పీరియడ్లో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారు? ఎంత టైం పీరియడ్లో ఒక టైం పీరియడ్ చూపించండి. వీళ్ళతోటి రీయూనియన్ ఎప్పుడు చేస్తారు? ఒక టైం పీరియడ్ ప్లీజ్ యూనివర్స్. కొంతమందికి టైం అయితే పడుతుంది, కొంతమందికి అయితే 6 వీక్స్ కానీ 6 డేస్ కానీ 6 మంత్స్ కానీ 6 అవర్స్ కూడా పడుతుంది. అండ్ ఖచ్చితంగా మీరైతే కలుసుకుంటారు. ఓకేనండి. మీకు డివైన్ తోడుంది. మీకు డెస్టినీ కలిపిన బంధం అన్నమాట మీది. సో మీరు రిలేషన్షిప్లో బ్యాలెన్సింగ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ కొంచెం పేషెన్స్ తోటి ఉండాలి. కొంతమందికి 14 వీక్స్ కానీ 14 మంత్స్ కానీ పడుతుంది. కొంతమందికి అయితే 6 వీక్స్ కానీ 6 మంత్స్ కానీ 6 డేస్ కానీ పడుతుంది. ఓకేనండి. ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా? మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకే, ఎవరికైనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ.